గారు ఆయన అందరితో మంచిగా ఉంటున్నాను అనే ఒక తంతుని అడ్డం పెట్టుకొని ఆయనే విలన్ అవుతున్నారేమో నాకు అనిపిస్తోంది. ముందు ఎపిసోడ్ లో ఆపోజిట్ లో ఇమాన్యుయల్ ఉంటే, ఆపోజిట్ లో తనూజ ఉంటే ఈయన ఆడతారా లేదా గేమ్ అనేది చూడాలి. ఈ అంత గేమ్ లో ఒక ఫుట్బాల్ లో బాల్ ఎలా అయితే అందరి కాళ్ళతో తన్నించుకుంటుందో అలా సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఎందుకు సుమన్ శెట్టి గారు ఎమోషన్స్ తో వీళ్ళందరూ ఆడుకుంటున్నారు? సుమన్ శెట్టి గారైనా సరే ఈ ఎమోషన్స్ నుంచి బయటపడి తన కోసం తన గేమ్ ని ఆడతారా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఇకపోతే సంజన గారు, ఆవిడ అటు కాదు ఇటు కాదు, కాసేపు ఇటు ఉంటే కాసేపు అటు ఉంటారు, కాసేపు అటు ఉంటే కాసేపు ఇటు ఉంటారు. ఇకపోతే ఫ్లోరా షైనీ గారు, ఎలాగో ఈ ఫ్లోరా గారు ఈ వీకెండ్ వెళ్ళిపోతారనేది ఒక దృఢమైన నమ్మకం ఉంది, చూద్దాం. అండ్ ఆవిడకి ఏంటంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఏది కరెక్ట్ అనిపిస్తే అటు ఫ్లిప్ అయిపోతారు. ఇకపోతే తనూజ, ఆవిడ బిగ్ బాస్ లో ఆడడానికి వచ్చింది ఎమోషన్ తో మాత్రమే. ఈమె సీరియల్ ప్లే మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఆయన ఇమాన్యుయల్ ఏమో అన్నయ్య తమ్ముడు, భరణి గారు నాన్న, వీళ్ళిద్దరి కోసం ఈమె గేమ్ ఆడుతుందా? ఈమె కోసం ఈమె ఆడుకోమని చెప్పి బిగ్ బాస్ ఇవాళ జరిగిన గేమ్ లో చాలా క్లియర్ గా చెప్పారు. ఇక నుంచి గ్రూప్ గేమ్ మానేసి మీకోసం మీరు ఆడండి అని చెప్పారు అన్నారు. ఇవాళ ఏదైతే డే 12 లో ఈ టాయ్స్ క్యాచింగ్ ఏదైతే ఉందో ఆ గేమ్ గురించి మాట్లాడుకుందాము.